ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన ఉదయాన మీరు మీ కుటుంబాలందరూ ఎలా ఉన్నారు? మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలు మీరంతా బాగున్నారని, మీరు బాగుండాలని, మీరు ఆత్మీయంగా వర్ధిల్లాలని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరు ఏ అక్కరతో ఉండి, ఏ బాధతో ఉండి దేవుడు నాతో ఏం మాట్లాడతారో అని దేవుని వాగ్దానం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారా? ఆయన నాతో మాట్లాడితే బాగుండనని ఎదురు చూస్తున్నారా? నీ బాధ తెలిసిన ప్రభు, నీ అక్కర తెలిసిన ప్రభు నీతో మాట్లాడబోతున్నారు. ఈ వాగ్దానం మీ కొరకే. అందువల్ల విశ్వాసంతో వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. మీరు నమ్మిన ప్రకారంగానే దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. మీరు ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే మీ ప్రేయర్ రిక్వెస్ట్స్ అన్నీ తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీరంతా లేవనెత్తబడాలని, మీరు ఏ విషయంలో ఓడిపోయారో, దేనిని గురించి బాధపడుతూ ఉన్నారో, ఎక్కడ పడిపోయారో ఆ ప్లేస్లో నుండి, ఆ స్థితిలో నుండి దేవుడు మిమ్మల్ని లేవనెత్తాలని నేను ఆశపడి మిమ్మల్ని అందరినీ ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. తప్పకుండా ఆయన చేతులు మిమ్మల్ని బాగు చేస్తాయి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. విశ్వసించండి, అద్భుత కార్యములు మీరు పొందుకోండి. వాక్యం చివరిలో మీ అందరి కొరకు నేను ప్రార్థించబోతున్నాను. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువుకు మొరపెట్టుకుందాం, అనేక అద్భుతాలు పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ఏ బాధతో మీరు ఈ మాటలు వింటున్నారు? ప్రియ సహోదరుడా, ఏ బాధతో ఈ మాటలు వింటున్నారు? దేవుడు ఈరోజు నీ బాధను నివారణ చేయబోతున్నాడు. ఈ మాట ద్వారా చాలాసార్లు ప్రభు మనతో మాట్లాడారు, కానీ ఈరోజు మరలా మీరు బాధతో ఉన్నారని, మీ హృదయం అంతా వేదనతో నిండిపోయిందని, నీ బాధను కొట్టివేయడానికి మరలా మీతో మాట్లాడుతున్నారు ఆయన. నీ బాధను నేను నివారణ చేస్తున్నాను, ఇంక భయపడొద్దు. ఆత్మీయంగా బాధపడుతున్నావా? మానసికంగా బాధపడుతున్నావా? శారీరకంగా బాధపడుతున్నావా? నీ బాధ ఏదైనప్పటికీ కూడా ఏమీ భయపడొద్దు. నీ బాధ నివారణ చేస్తున్నానని, నిన్నెంతగానో ప్రేమించిన, తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రభు రోజు నీకు తెలియజేస్తున్నారు. ఆయన ఈ లోకానికి రావడానికి ఒక కారణం ఉంది. చెదిరిన గుండెలను బాగు చేయడానికి, అశాంతితో నలిగిపోతున్న వారిని లేవనెత్తడానికి, బలహీనులను బలపరచడానికి, శక్తిహీనులకు శక్తిని అనుగ్రహించడానికి, పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని లేవనెత్తడానికి, బాధతో ఉన్న నిన్ను నీ యొక్క ప్రతి బాధ నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. నీవు అనేక సంవత్సరాల నుండి బాధను అనుభవిస్తూ ఉన్నవేమో, నివారణ కొరకు అనేక మార్గాలు వెతకవేమో, ఎన్నో చోట్లకు తిరిగి ఎందరినో ఆశ్రయించి నీ ధనమంతా ఖర్చు చేసి అనేక తిప్పలు పడి నివారణ కొరకు నివారణ దొరకక నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో. ఆనాడు ఆ స్త్రీ కూడా ఎన్నో చోట్లకు తిరిగి ఎందరిని ఆశ్రయించి, అప్పటికి తనకు తెలిసిన వైద్యులందరిని ఆశ్రయించింది. తనకు తెలిసిన ప్రయత్నాలన్నీ చేసింది. చాలామంది ఎన్నో సలహాలు ఇచ్చారు, జాలిపడ్డారు, అయ్యో పాపం అన్నారు. కానీ ఎవరైనా ఒక్కరైనా నీకు స్వస్థత కలుగుతుంది, నువ్వు బాగుపడతావంటారేమో అని ఎంతగానో ఎదురు చూచింది, ఎందరిని ఆశ్రయించింది. కానీ ఎవ్వరూ ఇటువంటి మాట ఆమెతో పలకలేదు. కారణం ఏంటిదంటే, ఆమె వినాలనుకున్న అటువంటి మాట పలుకగలిగిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అయితే ఆమె చివరిగా ఇటువంటి మాట పలుకగలిగిన ఒక శక్తివంతుని కనుగొంది. ఆయన ఆమెతో పలికారు, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని. వెంటనే ఆమె స్వస్థత పొందుకుంది.
సంతోషంగా సమాధానంతో ఇంటికి వెళ్ళిపోయింది. ఆయన మాత్రమే ఇటువంటి మాట పలకడానికి కారణం ఏంటంటే ఆయన పాపుల రక్షకుడు, రోగులకు వైద్యుడు, మానవుని యొక్క అనేక శ్రమలకు, రోగాలకు, కష్టాలకు, కన్నీళ్లకు మూల కారణమైన పాపము మనుషులలో నుండి తుడిచివేయగలిగిన పరిశుద్ధుడు యేసు ప్రభువారు మాత్రమే. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో ఆయన మాట్లాడుతూ, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని ప్రజలందరి ఎదుట నిలవబడి అందరినీ ప్రశ్నించారు. అయితే వారిలో ఒక్కరు కూడా నీలో ఈ పాపముంది అని చెప్పలేకపోయారు, ఒక్క మాట కూడా పలుకలేకపోయారు. ఎందుకంటే ఆయన పాపులలో చేరక ప్రత్యేకించబడినవాడు, పరిశుద్ధుడు. కాబట్టే ఆయనను ఎవ్వరు కూడా వేలు పెట్టి చూపించలేకపోయారు. అందుకే ఆయన మాత్రమే పాపముల నుండి అనేక మందిని విడిపించగలిగారు. ఆయన మాత్రమే రోగులను స్వస్థపరచగలిగారు. అనేక మందిని బాధ నుండి, వేదన నుండి తప్పించి శాంతిని, సమాధానాన్ని ఇవ్వగలిగారు. అదేవిధంగా ఆ స్త్రీతో కూడా చెప్తున్నారు, నీ బాధ నివారణ అయింది, ఇక బాధపడొద్దు, సంతోషంగా ఇంటికి వెళ్ళని పలికారు. ఎన్నో సంవత్సరాల నుండి ఎవ్వరికీ చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్న స్త్రీ ఆ బాధ నుండి విడుదల పొందుకుంది. ఆరోగ్యంగా, సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఇటువంటి అద్భుతకరమైన మాట వినాలని కోరుకుంటున్నావా? నువ్వు మనుషుల దగ్గరికి వెళితే ఇటువంటి మాట నువ్వు వినలేవు. జ్ఞానుల దగ్గరకు వెళితే ఈ మాట నువ్వు వినలేవు. ధనవంతుల దగ్గరకు వెళితే ఇటువంటి మాట నువ్వు వినలేవు. వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా ఇటువంటి మాట నువ్వు వినలేవు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ బాధ చెప్పుకోవడానికి, నీ సమస్య చెప్పుకోవడానికి, నీ వ్యాధిని గురించి చెప్పడానికి నీవు ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా అసాధ్యం అంటున్నారా? వైద్యుల దగ్గరికి వెళ్తే కుదరదు అంటున్నారా? అవును, మనుషులకు అసాధ్యమే, కానీ ఆయనకు సమస్తము సాధ్యమే. అందుకే ఇటువంటి మాట నువ్వు వినాలంటే మనుషులను ఆశ్రయించొద్దు. నీ విమోచన కొరకు, నీ రక్షణ కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ సమస్త దోషములకు, శాపమునకు ప్రాయశ్చిత్తార్థం తన రక్తమును వెలగా చెల్లించి నీవు పొందవలసిన బాధను నీకు బదులుగా తాను సిలువపై భరించి సర్వమానవాళికి విడుదలిచ్చుట కొరకు అధికారం సంపాదించిన యేసు ప్రభువారు మాత్రమే అటువంటి మాట పలుకగలరు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ బాధలో ఉన్నా, ఆత్మీయంగా బాధలో ఉన్నావా, శారీరకంగానా, లేక మానసికంగానా, లేక ఆర్థికంగానా, నీవే బాధలో ఉన్నా, ఎవ్వరితో పంచుకోలేని ఎటువంటి బాధ అయినా, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని పలికిన యేసు ప్రభువారి దగ్గరికి రా. హృదయపూర్వకంగా నీ బాధను ఆయనతో చెప్పుకో. ఆయన తప్పక నీ బాధ నుండి నేను విడిపించి, నేను స్వస్థపరిచి నెమ్మదిని, శాంతిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఇంతవరకు ఎవ్వరి దగ్గర వినలేని మాటను వినాలనుకుంటే ఇప్పుడే ఆయన దగ్గర రా. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము. మీరు ఎటువంటి పరిస్థితిలో ఉండి, ఏ బాధలో ఉండి, ఎక్కడి నుండి, ఏ దేశంలో ఉండి మాటలు వింటూ ఉన్నా ఒక్కసారి నాతో మోకరిస్తారా? మీరు మోకరించగలిగితే నాతో మోకరించండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ అపారమైన కృపను బట్టి మరి ఒక దినాన్ని చూచే తరుణాన్ని ఇచ్చావు, మరి ఒక అవకాశాన్ని ఇచ్చారు ప్రార్థించడానికి, మేము సరిచేసుకోవడానికి, నీతో సమాధానపడడానికి. అందుని బట్టి నీకు కృతజ్ఞతలయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, నీ బాధ నివారణ అవుతుంది, నేను నిన్ను స్వస్థపరుస్తున్నానని. ఈ మాటలు వింటూ నీ ప్రియమైన బిడ్డల్లో ఇంతవరకు ఏదైతే బాధపడుతున్నారో అది ఇక ఉండదని సెలవిస్తున్నారయ్యా. అవునయ్యా, మీరిచ్చిన వాగ్దానం నమ్మిన వారందరి జీవితంలో నెరవేరుస్తున్నారు. అనేక సంవత్సరాలుగా వారిని బాధిస్తున్న బాధ, తరతరాలుగా వస్తున్న ఏదైనా అనారోగ్యము, ఏదైనా మానసిక రోగము, ఏవైనా వ్యసనాలు, ఏవైనా పాపాలు, వారిని బాధించే అలవాట్లు, తాతల దగ్గరుండి వారు అనుభవిస్తున్న పరిస్థితులు, దీర్ఘకాలిక వ్యాధులు, మరణకరమైన వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, ఎవరిని తరతరాలుగా వేధిస్తున్నాయో, నా తండ్రిని వేధించింది, నన్ను కూడా వేధిస్తుంది అని బాధపడుతున్న ప్రతి బిడ్డ మీద యేసుని రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఎంతమంది అయితే విశ్వాసంతో మోకరించారో వారందరి వాగ్దాన నెరవేర్పును, వారందరి జీవితాలు అద్భుతములు జరుగునుగాక. ఎంతమంది కన్నీటితో ప్రార్థిస్తున్నారో వారు పడుతున్న ప్రతి బాధ నుండి విడుదల పొందుకొందురుగాక. వారు అనుభవిస్తున్న ప్రతి వేదన నుండి విడుదల పొందుకొందురుగాక యేసు నామములో. ఇక ఎప్పటికీ ఆ సమస్య వారిని బాధించకూడదు.
ఆ బాధకి ఎప్పటికీ వారిని బాధించకుండా మీరు విడుదలిస్తున్నందుకు వందనాలు. ఎన్నో సంవత్సరాలుగా అనుభవిస్తున్న బాధ ఈ నిమిషంలోనే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. ఈ సెకండ్లోనే ప్రతి బాధ నుండి విడుదల పొందుకుందుగా యేసు నామములో, యేసు శక్తి కలిగిన నామంలో ప్రతి బాధను గద్దిస్తున్నాను, ప్రతి వ్యాధిని గద్దిస్తున్నాను, ప్రతి ఆర్థిక బంధకాలను గద్దిస్తున్నాను, ప్రతి మానసిక బాధను గద్దిస్తున్నాను, ప్రతి అశాంతిని గద్దిస్తున్నాను, ప్రతి అప్పులను గద్దిస్తున్నాను, ప్రతి ఉద్యోగ సమస్యను యేసునామములో గద్దిస్తున్నాను, వ్యాపారంలో సమస్యను యేసునామములో గద్దిస్తున్నాను. ఎంతమంది గర్భఫలం లేదని ఏడుస్తూ బాధను అనుభవిస్తున్నారో వారి సమస్య ఏదైనప్పటికీ నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాను. అద్భుతకరమైన విజయం కలుగునుగాక. ఎంతమంది వివాహాలు జరగక బాధపడుతూ ఉన్నారో ప్రతి ఆటంకమును నిర్వీర్యం యేసు నామములో, యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రతి కోర్టు కేసు నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. వారి జీవితంలో ఏవేవైతే లేట్ అవుతున్నాయో, లేట్ కలుగు చేస్తున్న ప్రతి బంధకాన్ని, ప్రతి వ్యతిరేకతను యేసు నామములో గద్దిస్తున్నాను. నైనా మరి ముఖ్యంగా కామెంట్స్ రూపంలో ఎంతమంది అయితే వారి అవసరతలు తెలియజేస్తున్నారో ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ను యేసుని చేతులకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను. అద్భుతకరమైన విడుదల అందరి జీవితంలో దయచేస్తున్నందుకు, అనేక సాక్ష్యములు మాకు వినిపిస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరి కూడా చేతులు పెడుతున్నానయ్యా. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండి వారి యొక్క ప్రతి పనిని సఫలపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీ హృదయంలో ఉన్న బాధ ప్రభు చూశాడు, మీ కన్నిటిని ప్రభు చూచారు, నీ బాధను ఆయన దృష్టించారు. అందుకే ఈరోజు నీతో చెప్తున్నారు, నీ బాధ నివారణ, నీకు స్వస్థత కలుగునుగా. కానీ ఎంతమంది విశ్వసిస్తున్నారు? అందరూ ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.